అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలో ఏ విధంగా నడుపుతున్నారని వారు ప్రశ్నించారు. అదేవిధంగా యూనిఫామ్ బుక్స్ పేరుతో అక్రమంగా తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడికి దారితీస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజుల వివరాలు, అధ్యాపకుల వివరాలు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఏ పాఠశాలలో కూడా కనీసం నియమ నిబంధనలు పాటించకుండా ఉన్నాయి. అలాంటి వాటిపై ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత్, వర్కింగ్ కమిటీ మెంబర్ వినయ్, నగర కార్యదర్శి రామ్, పృథ్వీ, శ్యామ్, సత్య, సతీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డీఈఓ కార్యాలయం నందు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు కామన్గా ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ ధర్నా చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో కనీసము నియమ నిబంధనలు పాటించిన పాఠశాల మళ్ళీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఈరోజు ఏబీవీపీ రాజమండ్రి వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు కావాల్సిన బ్రాండ్ మొత్తాన్ని మీ బుక్స్పై పెడుతున్నారు. దానికి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో? డీఓ కార్యాలయం నుంచి వచ్చిందా, లేదంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీకు పర్మిషన్ ఇచ్చారా అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫీజు నిర్ణయించాలన్నది అయోమయ స్థితిలో ఈరోజు విద్యార్థులందరూ పాఠశాలలోనే ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి ఒక్క పాఠశాలలో ఫీజు నియంత్రణకు సంబంధించి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎల్కేజీకి ఎంత, 1 to 10 ఎంత ఫీజు అన్నది కూడా ఒక నోటీస్ రూపంలో వాళ్ళ విద్యార్థులు ఏంటనే విషయాలు మొత్తం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఏ స్కూల్లో ఎంతవరకు పెడుతున్నారో ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఏ పాఠశాలకు వెళ్ళి మీరు తనిఖీలు చేశారు? అనుమతి లేని పాఠశాల ఈరోజు అనేకమైనటువంటి ఒక రాజమండ్రి నగరంలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఎటువంటి పాఠశాల మీరు రద్దు చేయగలిగారు? ఎటువంటి పాఠశాల అనుమతులు ఇవ్వకుండా మీరు ఉన్నారని ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెంచాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బస్సు సౌకర్యం పేద విద్యార్థులు కల్పించిన కారణంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగే విధానం ఉంటుందని ఈరోజు ఏబీవీపీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డీఈఓ కార్యాలయం ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. ఎప్పటికైనా డీఈఓ గారు ఎప్పటికైనా స్పందించి ఈ యొక్క విద్యారంగ సమస్యలు ఉన్నటువంటి విద్యాశాఖలో నెలకొన్నటువంటి ఈ యొక్క సమస్యలపై, ఈ యొక్క బుక్స్ మరియు యూనిఫామ్తో జరుగుతున్న అక్రమ దోపిడీలను ఏదైతే జరుగుతున్నటువంటి అమానుకంగా ఈరోజు పేరెంట్స్ దగ్గర నుంచి అక్రమంగా దోచుకుంటున్నటువంటి ఈఎంఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ మొత్తాన్ని రద్దు చేసి, అనుమతులు లేని పాఠశాలలపై అనుమతులు రద్దు చేసి ఈ యొక్క నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనిగా ఏబీవీపీ రోజు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఏబీవీపీ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిస్తామని ఈరోజు తెలియజేస్తూ ఉంది. సత్యసాయి, విభాగ్ కన్వీనర్, రాజమండ్రి.